ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభువా, నీవే మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచండి అయ్యా. నీ వాక్యంతో మమ్మల్ని పోషించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకి ఏదైనా ఒక సంఘటన మన యొక్క లైఫ్లో, మన యొక్క జీవితంలో జరగలేనప్పుడు, కొన్ని పనులు మనలో జరగబోతున్న కార్యాలు జరగలేనప్పుడు మనం వాటి కొరకు చాలా దుఃఖపడుతుంటాం, చాలా చింతిస్తుంటాం, భయంతో ఏమవుతుందా ఏంటి అని చాలా కంగారుగా, చాలా ఆందోళనగా ఉంటాం. ఈ మధ్య కాలంలో నా యొక్క జీవితంలో నేను దీన్ని చాలా ఫేస్ చేశానండి. ఇంచుమించుగా 2.5 months నుంచి నేను చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. ఒక విషయం కొరకు నేను చాలా భయపడుతూ, కంగారుతో ఏమవుతుందా ఏమో అని చాలా దిగులు చెందుతూ అధైర్యంగా ఉంటున్నాను. పైకైతే చాలా బాగా మాట్లాడుతున్నాను, పైకి అన్ని పనులు సక్రమంగానే చేస్తున్నాను, అన్నీ మంచిగానే చేస్తున్నాను, వాక్యాన్ని బోధిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ తెలియని చింత ఏదో లోపల, ఆ కార్యము ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నానండి. అది నా పర్సనల్ అనుకోండి, నా పర్సనల్ లైఫ్కి సంబంధించింది అనుకోండి, నేను చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాను, దేనికి చింతపడను. సర్లే, ఇప్పుడు కాకపోతే మరొకసారి జరుగుతుందని ధైర్యపడతాను. ఇక్కడ పబ్లిక్ లింక్తో నేను లింకప్ అయి ఉన్నానేమో, దాని గురించి ఆలోచన చేస్తుంటే భయం పుడుతూ ఉంది, భయం వేస్తూ ఉంది. ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, ఏంటి ప్రభా అని నేను ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్లో దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడండి. నేను ప్రార్థన చేస్తుండగా ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, నా కార్యాన్ని నువ్వు అవమానపరుస్తున్నావా? నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు? నువ్వు చింతిస్తున్నావు అంటే నా మీద నీకు విశ్వాసం లేనట్టే కదా అని ప్రభు నాతో ఆ ఆలోచన ద్వారా ఆయన మాట్లాడగా నేను చాలా సిగ్గుపడ్డాను. నిజమే కదా, ఏంటి ప్రభు కార్యాన్ని నేను ఎంత తక్కువగా చేస్తున్నానని నాలో నేనే సిగ్గుపడి వెంటనే స్ట్రెంథన్ అయ్యాను. అవును ప్రభా, లేదు ప్రభా, నేను చాలా విశ్వసిస్తున్నాను ప్రభా, ఈ కార్యం నువ్వు చేస్తావు ప్రభా అని ప్రభువుని నేను అడిగి ప్రార్థన చేసుకుని చాలా స్ట్రెంథన్ అయ్యాను. రేపటి గురించి ఎందుకు చింతిస్తున్నావు అని ప్రభు నాతో మాట్లాడగా నేను చాలా ఫ్రీ అయిపోయానండి. అయితే దేవుడు ఈ కార్యాన్ని చూస్తున్నాడు అనమాట. ఖచ్చితంగా ఈ కార్యాన్ని దేవుడు చేస్తారన్నమాట అని వెంటనే నాలో నేను ధైర్యపడి వెంటనే ప్రభుకు స్తోత్రాలు చెప్పుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, ధైర్యపడ్డాను, నా చింతను విడిచిపెట్టాను. దేవా, నేను చింతించి నీ కార్యాలు అవమానపరుస్తున్నానా అని సిగ్గుపడ్డాను. అంతేకాదు, గిద్యోనులాగా దేవుణ్ణి కొన్ని సూచనలు కూడా అడిగాను. ఆ సూచనలు కూడా నా పట్ల కార్యాలు చేశారు. మరి ఎంత గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేసినప్పుడు ఇంకెందుకు చింత, ఇంకెందుకు బాధ, ఇంకెందుకు ఆలోచన, అవుతుందా అవదా, జరుగుతుందా జరగదని ఇలా ఎందుకు ఆలోచన చేస్తున్నాము అనేది చూస్తే నేను వెంటనే ప్రభు మాట్లాడగా ధైర్యపడ్డాను. ఇదే ఒకవేళ నాలాగే మీలో చాలామంది ఉండొచ్చు. ఒకవేళ దేని కొరకైనా ఆలోచన చేస్తూ ఏమవుతుందో ఏమో అని హృదయంలో చింతిస్తూ, అంటే భయంతో ఏమైపోతామా ఏంటి అని కంగారు పడుతున్నారేమో. దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన ఈరోజు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, రేపటిని గురించి చింతించొద్దు, రేపటిని గురించి అసలు ఆలోచన చేయొద్దు. సామెతల గ్రంథం ఉంటుంది కదా, 27వ అధ్యాయం 1వ వచనంలో రేపటి దినముల గురించి అతిశయపడొద్దు అని కూడా అంటున్నాడు. అది గొప్పగా ఉంటుందని కూడా, దేని గురించి కూడా అతిశయపడొద్దు. రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అది ఏమైనా జరగవచ్చు. క్షేమకరంగా మనం ఈరోజు బయటికి వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వస్తున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. చాలా మందిని చూస్తున్నాం, ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తున్నానని చెప్పి వెళ్ళి క్షేమకరంగా రాని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈరోజు మనం క్షేమంగా వస్తున్నామంటే
అది దేవుని యొక్క మహాకృప. దేవునికి మనం స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, తప్పదు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. రేపు కాదు, నెక్స్ట్ గడియ ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుప్రభు వారు కూడా కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, రేపటి సంగతులు మనకెవరికి కూడా తెలియదు. ప్రభు ఏమంటున్నారంటే, యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో 6వ అధ్యాయము 33-34 వచనంలో ప్రభు చెప్తున్న మాట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, మీకు ఏది కావాలనేది సమస్తము కూడా ఆయన అప్పుడు అన్నీ అనుగ్రహించునని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అంతేకాదు, రేపటి దినము గురించి ఎవరు కూడా చింతించొద్దు, ఏ నాటి కీడు ఆనాటికే చాలునని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. రేపు ఏం జరుగుతుంది అనేది దేని కొరకు కూడా నువ్వు పట్టించుకోవద్దు. రేపు ఏదైనా జరగవచ్చు. దానికోసం మనం ఆలోచన చేసి మనం బయటికి వెళ్ళకపోతే ఎట్లా? ఆ భయంతో మనం బయటికి వెళ్ళకపోతే ఏ పనులు జరగవు కదా. కాబట్టి మనము దేవుని యొక్క మహాశక్తిని, ఆయన కార్యములను నీవు నేను చింతించి ఆలోచన చేసి ఆందోళన పడి కంగారు పడి దేవుణ్ణి మనం అవమానపరిచిన వారం అవుతున్నాం. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, కార్యాలు చేసే దేవుడు. ఆయన మీద నీ గురి కలిగి ఉండు. ఆయనకి సమస్తము నీ భారమును యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించి నువ్వు ధైర్యంగా ఎదురు చూడు, అంతే. చింతించొద్దు. ఖచ్చితంగా 100% కూడా సక్సెస్ని చూస్తావు తప్ప ఓటమి అనేది ఎప్పుడు ఉండనే ఉండదు. అంత విశ్వాసంతో ప్రభు వైపు చూడు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేనికి చింతపడొద్దు. చింతపడి మనం ఏం చేయగలం? ఏమీ కూడా చేయలేం. ఏది జరగాలన్నా అది జరుగుతూనే ఉంటుంది. ఎలా జరగాలో అవి జరుగుతూనే ఉంటాయి. ఆ జరుగుతున్న సమయంలో ఆ పనిలో ప్రభువా నువ్వు నా కార్యాలు నా పట్ల నువ్వు చేస్తున్నావని ధైర్యంగా విశ్వాసంతో ప్రభు వైపు చూడు. ఖచ్చితంగా నీ విశ్వాసమే, నీ ధైర్యమే, నువ్వు దేవుడి మీద చూపినటువంటి ఆ గొప్ప విశ్వాసము చూసావా, ఆ విశ్వాసము మనల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. అపనమ్మకము, చింత మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో మన పనులు ఏమి కూడా జరగవు. అంటే మనం దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదని అర్థం. విశ్వాసంతో చూడు, సంతోషకరమైన పంటను ఖచ్చితంగా కోస్తావు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.